తెలంగాణ వ్యాప్తంగా 5 లక్షల మందికి స్వయం ఉపాధి పథకం కింద రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. 3 లక్షల రూపాయల చొప్పున రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకానికి సుమారు 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి ఏడాది రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. బ్యాంకుతో డైరెక్ట్ నిధులు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హులకు సంబంధించి నోటిఫికేషన్లో స్పష్టం పరిణామాలు జారీ చేస్తామని తెలిపారు. మన రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ సంబంధించి పూర్తిగా ఈ కార్పొరేషన్స్ ఎప్పటి నుంచో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కి సో వాటన్నిటిని బంద్ చేశారు. సో వీళ్ళందరికీ స్టడీ చేసి దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వివిధ శాఖలతో మాట్లాడి ఆర్థిక శాఖతో కూడా మాట్లాడి ఈ స్కీమ్ ని ఈ రోజు ప్రకటించమని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల స్వయం ఉపాధి పథకం కోసం వారి కాళ్ళ మీద నిలబడటం కోసం 6,000 కోట్ల రూపాయలని ఈ కార్యక్రమం కోసం వెచ్చించడానికి తగు నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీమ్స్ అన్ని కూడా రేపు 15th March 2025 నాడు అనౌన్స్ చేసినప్పుడు ఆ స్కీమ్స్ తో దీంతో పాటు ఆ స్కీమ్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ వారీగా అనౌన్స్ చేస్తారు.